ఈరోజు నేను పైపింగ్ మోడల్లో తీసుకొచ్చాను, బటన్ మోడల్లో స్క్వేర్ నెక్లో తీసుకొచ్చాను మేడం. వీటిలో మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి. కొత్త నైటీస్ కూడా వస్తాయి, కానీ ఇప్పట్లో కాదు, కొంచెం టైం పడుతుంది. 1 వీక్ అవ్వచ్చు, 10 డేస్ అవ్వచ్చు, 2-3 డేస్ అవ్వచ్చు, తెలియదు. కొంచెం టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ నేను చెప్పలేను ఏ టైంకి వస్తుంది అనేది, కరెక్ట్గా నేను చెప్పలేను అనమాట. ఇంకా మీకు ఫ్రాక్ మోడల్ కావాలనుకున్నా, మిర్రర్ వర్క్ నైటీస్ కావాలనుకున్నా, బాతిక్ డిజైన్లో కావాలనుకున్నా, పెట్టికోట్స్ కావాలనుకున్నా, స్పోర్ట్స్ బ్రా కావాలనుకున్నా, బ్లౌజ్ పీసెస్ కావాలనుకున్నా కూడా తెలియచేయండి. ఇది వచ్చేసి స్క్వేర్ నెక్లో మనకి పైపింగ్ మోడల్ అనమాట. పైపింగ్ మోడల్ వచ్చింది, బటన్స్ ఉండవు, ఇలా కూర్చి వస్తుంది, ముందు వెనకాల కూడా ఇలా వస్తుంది అనమాట. అన్నీ ఓవర్లాక్ చేసి ఉంటాయి, పాకెట్స్ ఉంటాయి మేడం. బయట కుట్టించే నైటీస్ లాగా ఉండవని మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను మేడం. క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ జ్యోతి ఎప్పుడు కూడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఆ నమ్మకంతో తీసుకోండి, చక్కగా హ్యాపీగా వేసుకోండి. మీరు ఆర్డర్ పెట్టిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియచేయండి మేడం. మీకు నచ్చుతున్నాయా లేదా, క్వాలిటీ ఎలా ఉంది అని అప్పుడప్పుడు మేడమ్స్ పంపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. ఎందుకంటే నచ్చిన విషయాన్ని చాలా చక్కగా క్లియర్గా రాసేసి పంపిస్తూ ఉంటారు. నిన్న కూడా నేను స్టేటస్లో పెట్టాను, ఒక మేడం పంపించారు, మీ దగ్గర తప్ప ఎక్కడ తీసుకోమండి అనేసి. ఇంకొక మేడం కూడా, అంటే చాలామంది మేడమ్స్ అండి. నిన్న కూడా ఒక మేడం ఏదో పాపం ఆర్డర్ పెట్టారు, ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద ఆవిడ వాళ్ళ అత్తయ్య గారికి ఏదో బాగాలేదంటే ఇంకా తీసుకోలేదనమాట. మేడం పక్కన ఉంచండి, నేను ఎవరి దగ్గర తీసుకోనండి మీ దగ్గర తప్ప అనేసి అంటూ ఉన్నారనమాట. లేదు మేడం, నేను పక్కన పెడతాను అనేసి చెప్పాను. అలా ఏంటంటే తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది మేడం ఎలా ఉంటాయి క్వాలిటీ, లూజు, పొడవు అనేసి కూడా. అన్నీ బయట దొరికే నైటీస్ లాగా ఉండవని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అందుకే ఆ నమ్మకంతో తీసుకోండి, వేసుకోండి. తీసుకున్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి, బాగున్నాయా లేదా అనేది. మీరు అనుకుంటున్నారేమో అవి బాగున్నాయి అంటేనే నేను స్టేటస్లో పెడతానని. ఒకవేళ మీ బాగాలేదని మీరు చెప్పినా కూడా నేను స్టేటస్లో పెడతాను. ఎందుకంటే మీకు ఎందుకు నచ్చలేదు మరి మీరు కూడా తెలియచేశారు కదా. అందుకే మిమ్మల్ని నేను అడుగుతాను, మేడం ఇవి ఎందుకు మీకు నచ్చలేదని కూడా అడుగుతూ ఉంటారనమాట. కాబట్టి ఒక్కొక్కరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చాలని లేదు మేడం. కానీ నచ్చిన వాళ్ళు దయచేసి మీరు తీసుకున్నప్పుడు మీకు నచ్చేయా లేదా తెలియచేయండి. ఓకేనా మేడం? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మేడం, ఈ జ్యోతి ఎప్పుడు కూడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి ఉండదు. క్వాలిటీ లేకపోతే తీసుకురాను.